నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున అద్వితీయుడును జగద్రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. ఈరోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఈ వచనం మెస్సీ అయిన యేసుక్రీస్తు పుట్టుకను గురించి ముందుగా చెప్తూ ఉన్నది. చరిత్రలో ఆయన జన్మ ఒక ఖచ్చితమైన సమయంలో ఒక స్థలంలో జరుగుతుంది అని తెలియజేస్తూ ఉంది. అంతేకాక కుమారుడైన మెస్సియా ఇంతకు ముందెన్నడూ జరగని విధంగా ఆశ్చర్యకరమైన రీతిలో జన్మిస్తాడు. మెస్సియా గుణలక్షణాలను ప్రతిబింబించే పేర్లను యెషయా ప్రవక్త ఈ ప్రవచనంలో పొందుపరిచాడు. మొదటిది ఆశ్చర్యకరుడు. మెస్సియా తనకు తానుగా ఒక మానవాతీతమైన అద్భుతం. మెస్సియా తన కార్యాల ద్వారా, అద్భుతాల ద్వారా తన గుణలక్షణాలను కనుపరుస్తాడు. రెండవది ఆలోచనకర్త. మెస్సియా మూర్తీభవించిన జ్ఞానం, ఆయనలో నిత్యజీవపు మాటలు ఉన్నాయి. ఒక ఆలోచనకర్తగా ఆయన సంపూర్ణ రక్షణ ప్రణాళికను వెల్లడి చేస్తాడు. మూడవది బలవంతుడైన దేవుడు. క్రొత్త నిబంధనలో యేసు దావీదు వంశంలో పుట్టిన వానిగా, ఈ గొప్ప వాగ్దానాన్ని నెరవేర్చిన వానిగా మెస్సియా ఈ లోకమునకు వచ్చాడు. నాలుగవది నిత్యుడగు తండ్రి. ఆయన కేవలం తన పరలోకపు తండ్రిని బయలుపరచడమే కాక శాశ్వతంగా తన ప్రజలకు సంరక్షించి వారి అవసరతలను తీర్చే ఒక దయగల తండ్రిగా ఉంటాడు. ఐదవది సమాధానకర్తయగు అధిపతి. ఆయన పరిపాలన పాప మరణాల నుండి విమోచించడం ద్వారా మానవాళికి దేవునితో సమాధానాన్ని తీసుకువస్తుంది. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. ప్రవచనం నెరవేర్చుటకు కారణం దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఈ వాక్యం దేవుని మనస్సును, ఆయన సంకల్పాన్ని వెల్లడి చేస్తుంది. దేవుని ప్రేమకు అవధులు లేవు. అందరినీ హక్కును చేర్చుకునే శక్తి ఆ ప్రేమకు ఉంది. మానవుల పాప పరిహారం నిమిత్తం దేవుడు తన కుమారుణ్ణి శిలువ మరణానికి అర్పించాడు. ఈ విమోచన చర్య దేవుని ప్రేమగల హృదయంలో నుండి దానికదే ఉద్భవించింది. క్రీస్తు దేవుని కుమారుడని, ఆయనే ఈ లోకాన్ని రక్షించే ఏకైక రక్షకుడని దృఢమైన విశ్వాసం, చివరకు మనకు లభించే రక్షణ, పరలోకంలో లభించే దేవునితో సహవాసం, మనకు అనుగ్రహించే శక్తి, మనస్సు ఆయనకున్నాయని నమ్మకాన్ని, నిరీక్షణను మనకిచ్చాడు. ఆమేన్.